Good evening, friends. Is my voice is audible, friends? Yes, sir. Good evening, sir. Yes, okay. Yes, friends. What was our last discussion, friends? Our last discussion in this. In our past discussion, we discussed about the EBS and EFS. Okay, EBS as well as EFS, right? And also we discussed a little bit about Object S3, storage. S3, S3. That means what? Object storage. Object storage. S3, S3. Yes. So EBS, EFS, S3. S3 is a service in AWS Cloud, which is giving you unlimited storage capacity. Unlimited storage capacity. సో మనం రియల్ టైంలో S3కి ఎప్పుడు వెళ్ళాలి, ఈఎఫ్ఎస్కి ఎప్పుడు వెళ్ళాలి, తర్వాత ఈబిఎస్కి ఎప్పుడు వెళ్ళాలి అనేది నేను చాలా క్లియర్ కట్గా డిస్కషన్ చేస్తా. ఈబిఎస్, ఈఎఫ్ఎస్, S3 మూడు సర్వీసులు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీలో ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉంటే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఎస్. ఇక ఫ్రెషర్ అంటే ఇక ఇబ్బంది లేదు. ఎస్, ఈజీ, డెడ్ ఈజీ. ఓకే, సరే. అన్లిమిటెడ్ స్టోరేజ్ అనేది ఆబ్జెక్ట్ స్టోరేజ్ అని కూడా పిలుస్తున్నారు. దాన్నే మనం ఇంకో భాషలో చెప్పాలంటే ఎస్, మనకి సింపుల్ గా ఇలా ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ బకెట్ అంటారు వాడు. బకెట్. బకెట్ ఇన్ ద సెన్స్ వాట్? ఏ ఫోల్డర్. అంతే. ఫోల్డర్ ని బకెట్ అంటాడు. ఎక్కడ? ఇప్పుడు లైనెక్స్ లో మనం ఆ ఫోల్డర్ ని ఫోల్డర్ అనం, డైరెక్టరీ అని పిలుస్తాం. ఎక్కడ? లైనెక్స్ లో. అయితే ఏడబ్ల్యూఎస్ వాడు కూడా ఎస్, ఫోల్డర్ ని బకెట్ అని పిలుస్తున్నాడు. బకెట్ అంటే ఒక ఫోల్డర్ అంటాం. ఈ ఫోల్డర్ అనేది ఎస్ మనకి స్టోరేజ్ కోసం. అంటే వి క్రియేట్ ఏ ఫోల్డర్, దట్ మీన్స్ వాట్? వి క్రియేట్ ఏ బకెట్. ఆ బకెట్ నే ఎస్ తయారు చేయడానికి ఉపయోగించే సర్వీస్ పేరే S3. S3 అనే సర్వీస్ ఉపయోగించి ఈ ఫోల్డర్ తయారు చేస్తాం. ఫోల్డర్ అంటే బకెట్ అని అర్థం. ఇక్కడ దాన్నే S3 బకెట్ అంటాం. ఈ S3 బకెట్ లో మనం ఎస్ లిమిటెడ్, అన్లిమిటెడ్ డేటా స్టోర్ చేస్తూ ఉంటాం. ఎట్లా? డేటా అంటే అదేంటి? స్టాటిక్ డేటా. ఎస్, స్టాటిక్ అంటే ఏంది? అది మారదు. అంటే ఒక్కసారి అదే చెప్పాను కదా, స్టాటిక్ డేటా కంటే మీకు సినిమాలు అంటే ఇష్టం కాబట్టి సినిమా అనుకో, అంతే. ఈ సినిమాని ఒక ఫోల్డర్ లో మనం ఎస్ లోడ్ చేసాం, అంతే. ఒక సినిమాను ఒకసారి లోడ్ చేసిన తర్వాత ఆ సినిమా మీద రీడ్ యాక్సెస్ ఇస్తాం ప్రతి వ్యక్తికి. ఇక ఆ వ్యక్తి ఆ సినిమాను చూస్తూ ఉంటాడు. రీడ్ యాక్సెస్. బట్ ఇదంతా చేసేది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్. అంటే S3 అనే సర్వీస్ ఉపయోగించి ఒక S3 బకెట్ తయారు చేసి ఆ బకెట్ లో మనకు కావాల్సిన ఆబ్జెక్ట్స్ ని మనం స్టోర్ చేస్తాం. ఆబ్జెక్ట్ అంటే ఇది ఒక ఆబ్జెక్ట్, 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 ఆబ్జెక్ట్. ఇక్కడ S3 బకెట్ లో మొత్తం కూడా మనం ఫైల్స్ అంటాం. కానీ వాడు ఫైల్స్ అంటంలా, వాడు ఏమంటున్నాడంటే ఆబ్జెక్ట్ అంటాడు. అక్కడ మనకి మూవీ ఫైల్, కానీ ఇది మూవీ ఫైల్ అది ఆబ్జెక్ట్, అంతే. ఆబ్జెక్ట్ 1 2 3 4. వీ కెన్ స్టోర్ ఎనీ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్సైడ్ దిస్ ఏడబ్ల్యూఎస్ S3 బకెట్. ఓకే, ఈ S3 బకెటే ఎస్ అక్కడున్న ఎస్ ఈ వెబ్ ఇంటర్ఫేస్ కి లింక్ అయింది. ఆ వెబ్ ఇంటర్ఫేసే నువ్వు నీ భాషలో నెట్ఫ్లిక్స్ అనుకో, నీ భాషలో అమెజాన్ ప్రైమ్ అనుకో, నీ భాషలో ఓటీటీ ప్లాట్ఫామ్ అనుకో. ఎస్ అంటే ఈ S3 బకెట్ మొత్తం కూడా దీనికి లింక్ అయింది అనమాట. సో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆ నెట్ఫ్లిక్స్ కి వాడు ఏం చేస్తాడు? ఎస్, యూజర్స్ అందరు ఇక్కడ ఉంటారు. యూజర్స్ అందరు ఇక్కడ ఉంటారు బయట, అవుట్ సైడ్. వాళ్ళు ఏం చేస్తారు? నెట్ఫ్లిక్స్కి వచ్చేసి ఒక ₹250 పే చేస్తారు ఫర్ మంత్ కి. మంత్లీ సబ్స్క్రిప్షన్. ఎప్పుడైతే మంత్లీ సబ్స్క్రిప్షన్ చేసామో అప్పుడు ఈ యూజర్ అనే వ్యక్తి ఈ S3 బకెట్ లో ఉన్న ఈ మూవీస్ అన్ని యాక్సెస్ చేసుకుంటాడు. యాక్సెస్ అంటే చూడగలడు, అంతే. అంతేగాని పొరపాటున డిలీట్ చేయొచ్చా? నో వే. మాడిఫై చేయొచ్చా? నో వే. ఎందుకంటే యూజర్స్ కి అలాంటి యాక్సెస్ మనం ఇవ్వం. ఇవ్వకుండా ఈ ఆబ్జెక్ట్స్ అన్ని, ఈ బకెట్స్ అన్ని మనం ఎలా మేనేజ్ చేయాలి అనేది తెలుసుకోవడమే S3 అనే క్లాస్. ఇది సపరేట్ సెషన్. ఈ క్లాస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ అయినా ఫ్రెషర్ అయినా మనం S3 అనే సర్వీస్ మనకు వచ్చుంటే తప్పనిసరిగా వాళ్ళు నిన్ను హైర్ చేసి పడేస్తారు వెంటనే, స్పాట్. తెలియకపోతే కష్టం. బట్ మొత్తం కూడా సినారియో బేస్డ్ క్వశ్చన్స్ చెప్పాలా. బట్టి బట్టి ఊరికి ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ మాదిరిగా చదువుకొని లోపలికి వెళ్తే మళ్ళీ బయటకు వస్తాం, తీసి పక్కన పడేస్తారు. ఎందుకంటే వర్క్ చేయడం రాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అంటే ఈ సైడ్ నుంచి ఏమో ఎండ్ యూజర్ ఉంటాడు, ఈ సైడ్ నుంచి ఎండ్ యూజర్స్ ఉన్నారు, ఆ సైడ్ నుంచి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ ఉంటాడు. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్. మరి బ్యాక్ సైడ్ లో ఎవరు ఉంటారు? బ్యాక్ సైడ్ క్లయింట్ ఉంటాడు. క్లయింట్ అంటే ఎవరు? నెట్ఫ్లిక్స్ ఒక క్లయింట్.
అమెజాన్ ప్రైమ్ ఒక క్లయింట్, ఓటీటీ ప్లాట్ఫామ్స్, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఒక క్లయింట్. ఏదైనా సరే ఒక డేటాని స్టోర్ చేసుకోవడానికి మనకి AWS లో ఒక సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ S3. ఆ S3 అనే సర్వీస్ మనకి అన్లిమిటెడ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి ఒక బకెట్ ఇస్తుంది. బకెట్ ఇన్ ద సెన్స్ ఫోల్డర్, ఒక ప్లేస్. ఆ ప్లేస్ లో మనం ఈ డేటా అంతా స్టోర్ చేస్తాం. బట్ స్టోర్ చేసినందుకు గాను మనం రెంట్ పే చేస్తాం. ఎవరు? క్లయింట్. అంతే, క్లయింట్ రెంట్ పే చేస్తూ ఉంటాడు. మనం AWS క్లౌడ్ ఇంజనీర్ గా ఆ S3 బకెట్స్ ఆబ్జెక్ట్స్ అన్ని మేనేజ్ చేస్తూ ఉంటాం. ఒక సింగిల్ మీరు చెప్తే నమ్మరు కానీ ఒక 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి EC2 సర్వీస్, S3 బకెట్స్, IAM సర్వీస్ చాలు, ఈ 3 సర్వీసుల మీద వెళ్ళిపోవచ్చు. ప్లస్ ఇక మీరు చెప్పే EFS అని, SNS, SQS, SCS, ఇవి చాలు, ఇక అయిపోయింది. ఇక అంతే, ఒక 4 years ఎక్స్పీరియన్స్ చాలు. ఇక వీటికి మించి మళ్ళీ పెడితే మళ్ళీ హే హూ ఆర్ యూ లెర్నింగ్ అంటాడు వాడు వెంటనే. అందుకోసం మళ్ళీ అదొక ప్రాబ్లం. కాబట్టి S3 అనేది ఎక్సలెంట్ సర్వీస్, IAM అనేది ఎక్సలెంట్ సర్వీస్, EC2 అనేది ఎక్సలెంట్ సర్వీస్. వీటన్నిటికి మించి ఇంకా బాగా నువ్వు నేర్చుకోవాలంటే VPC, అది ఇక మరొక ఎక్సలెంట్ సర్వీస్. సో ఒక VPC మీద నువ్వు వర్క్ చేసినా కానీ నీకు జాబ్ ఇస్తాడు వెంటనే స్పాట్ లో. అట్లా అంటే ఇవన్నీ ఒక సర్వీస్ బై సర్వీస్డ్ గా మనం చక్కగా నేర్చుకుంటే జాబ్లు వస్తాయి. అంతే, ఏం లేదు, సింపుల్ గా ప్రశాంతమైన వాతావరణం, సర్వీస్ బై సర్వీస్. ఈ వీక్ లో ఒక సర్వీస్ నేర్చుకుంటా, నెక్స్ట్ వీక్ లో ఒక అట్లా. సో ఇవన్నీ మీకు వస్తున్నాయి, నో ప్రాబ్లం. సో బిఫోర్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు EFS. EFS అర్థమైతే కానీ S3 అర్థం కాదనమాట. అట్లా EBS అర్థమైతే కానీ EFS అర్థం కాదు, EFS అర్థమైతే S3 అర్థమైంది. టోటల్ కన్ఫ్యూజన్ లేకుండా లాస్ట్ లో మొత్తం మనం ఫినిషింగ్ టచ్. అయితే ఇప్పుడు EFS గురించి మనం మాట్లాడితే అసలు యాక్చువల్ గా EFS అనేది ఏంటి సార్ అంటే అది ఒక వాల్యూమే. ఎస్, వాల్యూమ్ ఇన్సైడ్ AWS క్లౌడ్. AWS క్లౌడ్ లో ఒక వాల్యూమ్, అంతే. మరి EBS ఏంది? ఇట్ ఈస్ ఆల్సో వాల్యూమ్ ఇన్సైడ్ AWS క్లౌడ్. AWS క్లౌడ్ లో ఉన్న ఇది ఒక వాల్యూమ్. అయితే ఈ వాల్యూమ్ ని సర్వర్ కి అటాచ్ చేయొచ్చా? ఎస్. డేటా స్టోర్ చేయొచ్చా? ఎస్. డేటాని స్టోర్ చేయొచ్చు, డేటాని ఇక్కడ స్టోర్ చేయొచ్చు. అంటే EBS అయినా EFS అయినా డేటా స్టోరేజ్ పర్పస్ ఉపయోగించే వాల్యూమ్సే విచ్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ AWS క్లౌడ్. AWS పీపుల్ ప్రొవైడ్ యూ దిస్ కైండ్ ఆఫ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఫర్ యూ పీపుల్. బట్ ఎనీవే EBS కి EFS కి డిఫరెన్స్ ఏంటంటే రెండు డేటా స్టోరేజ్ కోసమే. కానీ EBS అనేది, ఎస్ బాస్, EBS అనేది ఒక EBS వాల్యూమ్ అనేది ఎస్ can be attached to only one single server. ఒక సర్వర్ కి మాత్రమే అది అటాచ్ అయ్యి ఉంటుంది. EBS వాల్యూమ్ క్యాన్ బి అటాచ్డ్ ఓన్లీ వన్ సర్వర్, అంతే. ఇక ఈ EBS వాల్యూమ్ ని సర్వర్ కి అటాచ్ చేసాం అనుకోండి, పొరపాటున ఈ డేటా ఉంది ఈ వాల్యూమ్ లో, ఇఫ్ ద సర్వర్ ఈస్ గోయింగ్ డౌన్, ఎస్, ఈ వాల్యూమ్ లో ఉన్న ఈ డేటా కూడా మనకు కనిపించదు. సర్వర్ డౌన్ అయింది, సర్వర్ క్రాష్ అయిపోయింది. ఇది ఒక రిస్క్ ఉంది. అట్ ద సేమ్ టైం ఒకే సర్వర్ కి వాల్యూమ్ ఉండటం ఒకటైతే, ఎస్, పూర్తి స్థాయిలో ఈ వాల్యూమ్ అనేది ఎలా తయారు చేయాలో తెలుసా? ఎస్, సర్వర్ ఉన్న అవైలబిలిటీ జోన్ బట్టి తయారు చేయాలి. సర్వర్ అవైలబిలిటీ జోన్ 1A అయితే వాల్యూమ్ కూడా 1A లోనే తయారు చేయాలి. దిస్ ఇస్ డ్రాబ్యాక్. వాల్యూమ్ కూడా అక్కడే లిమిటేషన్ అనమాట, లిమిటేషన్. బట్ దే విల్ ఓవర్కమ్ ఆఫ్టర్ సమ్ టైమ్, బట్ రైట్ నౌ ఇస్ ద లిమిటేషన్. ఓవర్కమ్ చేస్తారు వాళ్ళు, నో ప్రాబ్లం. అట్లా అనమాట. ఇది ఒక ప్రాబ్లం అయితే, ఎస్, ఆన్ సింగిల్ వాల్యూమ్ క్యాన్ బి అటాచ్ టు ఓన్లీ సింగిల్ సర్వర్. దానివల్ల ఏమైంది? ఈ సింగిల్ సర్వర్ లో ఉన్న యూజర్స్ మాత్రమే ఈ డేటాని యాక్సెస్ చేసుకోగలరు. సో ద మల్టిపుల్ యూజర్స్ కెనాట్ బి ఏబుల్ టు యాక్సెస్ దిస్ డేటా అక్రాస్ ద గ్లోబ్. ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి, ఏ యూజర్ అయినా సరే దీనిని యాక్సెస్ చేసుకోవాలంటే కష్టం. అందుకోసం EFS వచ్చేసింది. EFS అనేది ఏంటంటే రిమోట్ లొకేషన్, ఒక లొకేషన్ లో ఉంటుంది, సెంట్రలైజ్డ్ ప్లేస్ లో ఉంటుంది. ఆ సెంట్రలైజ్డ్ ప్లేస్ లో ఉన్న EFS అనే వాల్యూమ్ ని క్యాన్ బి యాక్సెస్డ్ బై ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఇది ఇక్కడ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, ఎప్పుడైనా సరే, ఎక్కడి నుంచి అయినా సరే ఈ వాల్యూమ్ ని మనం యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇఫ్ ద సర్వర్ ఈస్ గోయింగ్ డౌన్ ఆల్సో, సింపుల్ గా చెప్పాలంటే మీకు రియాలిటీలో, ఎస్ ఫ్రెండ్స్, ఇదిగోండి EFS, ఇది రైట్, EFS ఇదేంది? వాల్యూమ్. EFS వాల్యూమ్. సో ఈ EFS వాల్యూమ్ అనే దానికి సార్ సైజ్ ఏమైనా ఉందా అంటే, బై డిఫాల్ట్ గా EFS వాల్యూమ్ ని మనం తయారు చేసినప్పుడు అది మనకి విల్ గివ్ యూ
ఆ 6 KB స్టోరేజ్ అనే 6 KB. దాన్నే వాడు ఏమని చూసిస్తాడంటే 6 KIV అంటాడు. ఐవి అంటే మీకు తెలుసు ఆల్రెడీ. 6 KIV 6 KB అంతే. బై డిఫాల్ట్ గా మనం తయారు చేసిన వెంటనే బై డిఫాల్ట్ గా 6 KB ఈఎఫ్ఎస్ వాల్యూమ్ విల్ బి క్రియేటెడ్ ఇన్సైడ్ ఎవర్ AWS క్లౌడ్ ప్లాట్ఫామ్. అయితే ఈ 6 KB అనేది చేంజ్ అవుతుందా? తప్పకుండా చేంజ్ అవుతుంది. ఇది డైరెక్ట్ గా ఎంతవరకు చేంజ్ అవుతాయి అంటే, ఎస్ బాస్, ఇట్ విల్ బి ఇంక్రీజ్డ్ అండ్ ఆల్సో ఇట్ విల్ బి డిక్రీజ్డ్ బేస్డ్ ఆన్ ద డేటా. డేటాని బట్టి అది సైజు పెరుగుతుంది, డేటాని బట్టి అది సైజు కూడా తగ్గుతుంది. దట్ మీన్స్ వాట్? ఎలాస్టిక్ నేచర్. ఎలాస్టిక్ మీన్స్ వాట్? ద వాల్యూమ్ సైజ్ విల్ బి ఇంక్రీజ్డ్ అండ్ ద వాల్యూమ్ సైజ్ విల్ బి డిక్రీజ్డ్. సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎలాగంటే ఎలాస్టిక్ మ్యామ్. అంటే ఎలాస్టిక్ అంటే అదే సాగుతుంది అనమాట, సాగిపోతా ఉంటుంది. ఇంక్రీజ్డ్ అంటే సాగిది, డిక్రీజ్డ్ అంటే తగ్గిపోతుంది. అట్లా అంటే డేటాని బట్టి, దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు? ఏ స్టేట్మెంట్ మనం ఇవ్వచ్చు అంటే, క్యాన్ యూ స్టోర్ ద అన్లిమిటెడ్ డేటా ఇన్సైడ్ ఈఎఫ్ఎస్? ఎస్ ఎస్. కెన్ యూ స్టోర్ అన్లిమిటెడ్ డేటా ఇన్సైడ్ ఈఎఫ్ఎస్? తప్పకుండా ఈఎఫ్ఎస్ లో ఎస్, యూ కెన్ స్టోర్ ద అన్లిమిటెడ్ డేటా విత్ ద హెల్ప్ ఆఫ్ ఈఎఫ్ఎస్. రైట్. సరే సార్, అంతా బాగానే ఉంది. ఈఎఫ్ఎస్ ట్రాన్స్ఫర్ అంటే ఏమి చెప్పలేదు ఏంటి సార్ మాకు? ఎస్, ఈఎఫ్ఎస్ స్టాండ్స్ ఫర్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ఈఎఫ్ఎస్ స్టాండ్స్ ఫర్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. రైట్. సో ఈఎఫ్ఎస్ స్టాండ్స్ ఫర్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. రైట్, బాగానే ఉంది. ఎస్ సార్, కొంచెం ఏదైనా టైప్ చేస్తే. ఎస్, నేను టైప్ చేస్తా కొంచెం. అంటే ఎవరికైనా నా కర్సివ్ రైటింగ్ అర్థం కాకపోయినప్పుడు కొంత టైప్ చేయటం బెస్ట్. టైప్ చేస్తా, అదే రాసుకుంటే ఇంకా బెస్ట్. మీరు ఈఎఫ్ఎస్ ఈఎఫ్ఎస్ అంటే ఏంటంటే ఎస్, ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ఎస్ ఎస్, ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ఎస్, it is used to store unlimited data. Okay. EFS was maintained by AWS. మనం కాదు, AWS. EFS was maintained by మనం కాదు, వాళ్ళు మెయింటైన్ చేస్తారు. రైట్. ఓకే. సో మనకు సంబంధం లే, ఆ స్టోరేజ్ అవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. ఎక్కడో ఒక లొకేషన్ ఉంటుంది వాల్యూమ్, ఆ వాల్యూమ్ లోకి మన డేటా అంతా స్టోర్ అవుతూ ఉంటుంది. ఎస్, కాకపోతే మనం AWS లోకి వెళ్ళి ఈఎఫ్ఎస్ వాల్యూమ్ ని తయారు చేస్తాం. తయారు చేసిన ఈఎఫ్ఎస్ వాల్యూమ్ ని మన సర్వర్ కి అటాచ్ చేస్తాం. ఆ సర్వర్ ద్వారా జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ ఈఎఫ్ఎస్ వాల్యూమ్ లోకి వెళ్ళిపోతాం. ఇఫ్ ద సర్వర్ ఈస్ గోయింగ్ డౌన్ ఆల్సో, మై కస్టమర్, మై ఎండ్ యూజర్స్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద డేటా. ఇందాక కేసులో ఈబిఎస్ అనుకోండి, ఈబిఎస్ అప్పుడు ఏం జరుగుతుందంటే, ఎస్ ఇది ఒక సర్వర్ బాస్. రైట్. ఇది ఒక బ్యాంక్ సర్వర్. రైట్. ఈ బ్యాంక్ సర్వర్ లో ఈ డేటా ఉంది, అది డేటా. దట్ మీన్స్ వాట్? డిపాజిట్ అనుకోండి, లేకపోతే బ్యాలెన్స్ ఏదైనా. ఇప్పుడు కస్టమర్ ఇక్కడ నుంచి ఇలా 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 వస్తూ 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 చెక్ బ్యాలెన్స్ కోసం ట్రై చేస్తాను. వెంటనే రిక్వెస్ట్ ఇక్కడికి వస్తుంది. వచ్చినప్పుడు డేటా ఉంది, బట్ సర్వర్ ఈస్ గోయింగ్ డౌన్. డేటా కనిపించింది వాడికి. అప్పుడు ఏముంది? బ్యాక్, ఏ కస్టమర్ వాట్ ఈస్ దిస్ అంటాడు వాడు. అందుకోసం ఇలాంటిది ఇంత లేకుండా డైరెక్ట్ గా, అంటే సర్వర్ డౌన్ అయిన వెంటనే డిస్క్ కూడా నీకు కనపడదు. బ్యాకప్ తీసుకుంటే తప్ప, అంటిల్ యూ టేక్ ద బ్యాకప్. మళ్ళీ బ్యాకప్ తీసుకోవడానికి మళ్ళీ యూ మస్ట్ క్రియేట్ ఎ స్నాప్ షాట్. ఆ స్నాప్ షాట్ అనేది తయారు చేసి, ఆ స్నాప్ షాట్ నుంచి వాల్యూమ్ తయారు చేసి, ఆ వాల్యూమ్ ని మరొక సర్వర్ కి అటాచ్ చేసేంత వరకు ఆ డేటా మనకు కనిపించదు. ఆ డేటా మనకి కనిపెట్టదు. బట్ ఎనీవే, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఉన్నాయి ఎక్కడ? ఈబిఎస్ లో. కానీ దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఎస్, మళ్ళీ ఈఎఫ్ఎస్ వచ్చింది, మళ్ళీ S3. ఇలాగా 3 వచ్చేసినాయి. ఈ మూడింటిని ఉపయోగించి మనం రియల్ టైమ్ లో ఎలా వర్క్ చేయాలో మనం S3 అప్పుడు అన్ని విషయాలు నేర్చుకుంటాం. ఇప్పుడైతే కొంతవరకు అర్థమైంది, కొంత ఏమంటే అర్థం కాదు. కాబట్టి ఈఎఫ్ఎస్, ఈబిఎస్, S3 ఉంది అనుకోవాలి. బట్ డేటా స్టోరేజ్ కోసం ఈఎఫ్ఎస్ గానే ఆలోచించు ప్రజెంట్ ఇప్పుడైతే. రైట్. సో ఇప్పుడు ఇలాస్టిక్ ఫైల్ సిస్టమ్ గురించి ఇది విషయం. సో ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ వాల్యూమ్ క్యాన్ బి అటాచ్డ్ విత్ మల్టిపుల్ సర్వర్స్. సో ఈఎఫ్ఎస్ అంటే వన్ ఈఎఫ్ఎస్ వాల్యూమ్
can be attached with multiple servers, boss. Multiple servers. This volume can be accessed by multiple users. This volume, easy way lo cheppali. This volume can be, this volume or this data inside this volume can be accessed by, yes, multiple users across the globe. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఎలాగా నేను చెప్తా దిస్ వాల్యూమ్ డేటా కెన్ బి, దిస్ వాల్యూమ్ అంటే ఈఎఫ్ఎస్ డేటా వాల్యూమ్ క్యాన్ బి యాక్సెస్డ్ బై మల్టిపుల్ యూజర్స్ అక్రాస్ ద గ్లోబ్. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి మనం యూజ్ చేసుకోవచ్చు. అంతే. ఎలాగది? హౌ కెన్ యూ యాక్సెస్ దిస్ డేటా? నేనేమో ఒక సర్వర్లో ఉంటేనే డేటా ఏమో AWS లో ఉంది, వాల్యూమ్ అనేది నేను ఎలా యాక్సెస్ చేసుకోవాలి? ఐఎమ్ ఫ్రమ్ సింగపూర్. How can I access this EFS volume data? Yes, దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను. సో చూడండి, యాక్చువల్ గా మీరు వేరెవర్ యు ఆర్ నో ప్రాబ్లం. AWS అనేది ఇంటర్నేషనల్ బిజినెస్. అది డైరెక్ట్ గా చెప్పాలంటే ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఇండియా, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు సమ్ అదర్ ప్లేస్. నో. సో జనరల్ గా AWS లో ఎస్ EFS వాల్యూమ్ మనం తయారు చేసాం అనుకోండి. ఇది ఒక EFS వాల్యూమ్ ఉంది, రైట్? ఈ EFS వాల్యూమ్ తయారు చేసిన తర్వాత ఎస్ ఇలా తయారైపోతుంది. ఓకే అయితే ఇక్కడ నేను సర్వర్ ఉంది బాస్. అంటే ఫస్ట్ నేను ఈ EFS వాల్యూమ్ ని సర్వర్ కి అటాచ్ చేయాలి కదా. ఆ కస్టమర్స్ ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళు ఇక్కడి నుంచి ఇలా రీచ్, అది వేరే విషయం. బట్ నేనైతే ఈ సర్వర్ కి ఈ వాల్యూమ్ ని అటాచ్ చేయాలి. ఫస్ట్ అటాచ్ చేసుకొని నేను కూడా ఈ డేటా దీనిలోకి ట్రాన్స్ఫర్ అవుతుందా, రీడ్ అవుతుందా, రైట్ అవుతుందా చెక్ చేసుకోవాలి, రైట్? సో ఇప్పుడు నేనేం చేస్తా, దిస్ ఇస్ మై లైనెక్స్ సర్వరా, ఇది లైనెక్స్ సర్వరే. కంపల్సరీగా లైనెక్స్ సర్వర్లకు మాత్రమే EFS వాల్యూమ్, అదర్వైజ్ వేరే సర్వర్లకి EFS వాల్యూమ్ పనిచేయదు. సచ్ వే దాట్ AWS పీపుల్ డిజైన్ ద EFS వాల్యూమ్, రైట్? ఓన్లీ లైనెక్స్ సర్వర్స్ కినా సార్? ఓన్లీ లైనెక్స్ సర్వర్లకే. అయితే ఇక్కడ ఉన్న ఈ పర్సన్, లెట్స్ సే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు బాస్, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు ఇక్కడ అనుకోండి. సో ఇతని పేరు సాయి అనుకోండి. ఈ సాయి అనే వ్యక్తి ఈ సర్వర్ నుంచి డైరెక్ట్ గా ఇదిగో ఇందులో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవాలనుకో, రైట్? యాక్సెస్ చేసుకోవాలనుకుంటే EFS వాల్యూమ్ అనేది ఏంది? సింపుల్ గా చెప్పాలంటే మనకి డేటా పైకి కనిపించదు కదా. నో. ఓకే, డేటా పైకి కనిపించదు. అసలు EFS వాల్యూమ్ లో డేటాని స్టోర్ చేయాలా? ఫస్ట్ ప్రొసీజర్. స్టోర్ చేసిన తర్వాత డేటాని రీడ్ చేయాలా? నెక్స్ట్ వన్. అవసరమైనప్పుడు డేటాని మాడిఫై చేయాలా? మోడిఫికేషన్ ఆపరేషన్స్. ఎస్ వీ కెన్ పెర్ఫార్మ్ మోడిఫికేషన్ ఆపరేషన్స్ ఆల్సో. అవసరమైనప్పుడు డేటాని డిలీట్ చేయాలా? అన్నెసరీ డేటాని డిలీట్ చేస్తాం. ఇలాగా అంటే స్టోర్ చేయాలా, రీడ్ చేయాలా, మోడిఫికేషన్, డిలీషన్, ఎవ్రీథింగ్ మనం చేయగలగాలి. ఎస్, ఎలా చేయాలా? ఇదేమో వాల్యూమ్ కదా. వాల్యూమ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ AWS క్లౌడ్, బట్ వీఆర్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. మనం ఇక్కడ ఈ ప్లేస్ లో ఉన్నాం. అయితే ఈ ప్లేస్ లో ఉన్న మనం ఇక్కడ ఉన్న ఈ డేటాని స్టోర్ చేయాలన్నా, రీడ్ చేయాలన్నా మరి ఏం కావాలా సార్? ఎస్, ఏం లేదు, సింపుల్ గా ఈ సాయి అనే సర్వర్ లో, అంటే ఈ సాయి లైనెక్స్ సర్వర్ లో మనం ఏం చేస్తామంటే సింపుల్ గా ఇదిగో ఇక్కడ ఒక ఫోల్డర్ తయారు చేయాలి. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. ఫోల్డర్ ఎస్, జస్ట్ క్రియేట్ ఏ ఫోల్డర్. ఆ ఫోల్డర్ ని డైరెక్ట్ గా ఈ EFS వాల్యూమ్ కి అటాచ్ చేయాలి బాస్. అంతేనా సార్? అంతే సింపుల్, వెరీ సింపుల్. ఎస్, ఈ ఫోల్డర్ ని ఎప్పుడైతే EFS వాల్యూమ్ కి నువ్వు అటాచ్ చేసావో, అటాచ్ చేసిన తర్వాత ఎస్, వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ యు ఆర్ స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ EFS వాల్యూమ్, దట్ విల్ బి స్టోర్డ్ త్రూ దిస్ ఫోల్డర్ ఓన్లీ. అంటే సపోజ్ నేను ఇక్కడ డేటా ఇస్తున్నాను అనుకోండి. ఎస్, డేటా ఇలా డేటా ఇస్తూ ఉంటే ఎస్, ఈ ఫోల్డర్ ద్వారా మాత్రమే, ఈ ఫోల్డరే కానీ నాకు పడుతుంది, నాకు EFS వాల్యూమ్ నాకు కనపడదు. ఈ ఫోల్డర్ ద్వారా డేటా ఇలా ఇక్కడ స్టోర్ అవుతుంది. EFS వాల్యూమ్ త్రూ ఫోల్డర్ అయినా, త్రూ ఫోల్డరే. ఇదే ఫోల్డర్ ద్వారా మాత్రమే ఇక్కడ ఉన్న డేటాని మనం చూడగలం. అంటే ఈ ఫోల్డర్ దేనికి సార్ అంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగించేది ఈ ఫోల్డరే. డేటాని యాక్సెస్ చేసుకోవడానికి, డేటాని యాక్సెస్ అంటే రీడ్ చేయడానికి, యాజ్ వెల్ యాజ్ డేటాని మాడిఫై చేయడానికి, డేటాని డిలీట్ చేయడానికి ఉపయోగించేది కూడా ఇదే ఫోల్డర్. అంటే మనం సర్వర్ లో ఖచ్చితంగా ఫోల్డర్
తయారు చేయాలా? తప్పకుండా. యూ మస్ట్ క్రియేట్ ఎ ఫోల్డర్ ఇన్సైడ్ అవర్ సర్వర్. సో సాయి అనే యూజర్ ఇక్కడ ఉన్నాడు, అతను ఫోల్డర్ తయారు చేసుకుంటే ఈ డేటా అంతా అతను యాక్సెస్ చేసుకుంటాడు. ఓకే ఓకే. మరి ఈ సైడ్ ఇంకో పర్సన్ ఉన్నాడు, ఇక్కడ ఇక్కడ ఈయన పాపారావు, ఈయన ఒక యూజర్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ వన్ మోర్ సర్వర్. మరి ఈ పాపారావు అనే వ్యక్తి కూడా ఇక్కడ ఉన్న డేటాని యాక్సెప్ట్ చేయాలి కదా, అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? సింపుల్, ఇక్కడ పాపారావు అనే యూజర్ కూడా ఫోల్డర్ తయారు చేయాలి. ఆ ఫోల్డర్ తయారు చేసి ఆ ఫోల్డర్ ని ఇది ఫోల్డర్ అనుకోండి, ఈ ఫోల్డర్ ని ఈ డిస్క్ ఈ వాల్యూమ్ కి అటాచ్ చేయాలి. ఓకే, మనం ఏదైనా సరే ఈ సర్వర్ నుంచి పూర్తి స్థాయిలో ఈ ఫోల్డర్ ద్వారా సహాయంతో మాత్రమే ఈఎఫ్ఎస్ వాల్యూమ్ లో ఉన్న డేటాని చూడగలం. అదర్వైజ్ మనం డేటాని చూడలేం. అదర్వైజ్ there is no connection between this volume and our server. సర్వర్ కి వాల్యూమ్ కి మనకి సంబంధమే లేదు కదా. వాల్యూమ్ అనేది ఏంది? స్టోరేజ్ లొకేషన్. లొకేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ AWS క్లౌడ్. మరి సార్ సర్వర్ కూడా AWS లోనే ఉంది కదా. అవును, సర్వర్ కూడా AWS లోనే ఉంది. ఇక్కడ ఈ సర్వర్ కూడా AWS లోనే ఉంది. ఇది లైనెక్సా, ఇది లైనెక్సే, అది లైనెక్సే. కానీ ఏదైనా సరే ఒక డేటాని యాక్సెస్ చేయడానికి మన లైనెక్స్ మిషన్ లో ఒక ఫోల్డర్ అనేది తయారు చేయాలి. ఆఫ్టర్ క్రియేటింగ్ ద ఫోల్డర్, ఆ ఫోల్డర్ ని వి మస్ట్ అటాచ్ టు దిస్ వాల్యూమ్. వాల్యూమ్ కి అటాచ్ చేయాలి. ఈ అటాచింగ్ చేసే విధానాన్ని, ప్రాసెస్ నే మనం ఏమంటామంటే మౌంటింగ్ అంటాం. మౌంటింగ్ ఈజ్ ఎ ప్రాసెస్. Mounting is a process to attach a folder to the EFS volume. EFS volume కి ఒక ఫోల్డర్ ని అటాచ్ చేసే విధానాన్ని మనం మౌంటింగ్ అంటాం. అయితే మౌంటింగ్ చేసిన తర్వాత ఈ ఫోల్డర్ నే మనం ఏమంటామంటే మౌంట్ ఫోల్డర్ అంటాం. మౌంట్ ఫోల్డర్, ఆర్ యూ కెన్ సే మౌంట్ పాయింట్. మౌంట్ పాయింట్ అన్న మౌంట్ ఫోల్డర్ అన్న ఒకటే. కొంతమంది అంటారు, can you attach a mount point to this EFS volume? Yes, you can attach. What is the use of attaching a folder to the EFS volume? Yes, friends, evaru cheptaru? What is the use of to attaching a folder to the EFS volume? ఇదే అడిగేది ఇంటర్వ్యూలో, అంతే. ఇక వేరేదేం అడగడు. అంతేగాని EFS అంటే ద డెఫినేషన్ కాదు. సో ఏంటిది? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అటాచింగ్ ఏ ఫోల్డర్ to the EFS volume? Yes, friends, ఎవరు చెప్తారు ఆన్సర్? అసలు యూజ్ ఏంటి? వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఏంటి చెప్పండి. With that folder, we are able to access the data. Yes. సో ఇక్కడ ఏం జరిగిద్దంటే జస్ట్ క్రియేట్ ఫోల్డర్. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే ఈఎఫ్ఎస్ వాల్యూమ్ లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? జస్ట్ క్రియేట్ ఏ ఫోల్డర్ ఇన్సైడ్ యువర్ సర్వర్. మీ సర్వర్ లో తయారు చేయాలి ఒక ఫోల్డర్ ని, రైట్? ఆ తర్వాత ఏం చేయాలి? అటాచ్ దిస్ ఫోల్డర్ టు ద EFS volume. అంటే EFS volume. Afterwards, మనకి ఏమొస్తుంది? Then only it allows you to access the data, modify the data, right? Whatever it is, you can perform any kind of operations with this folder only. That means what? Attaching a folder to the EFS volume is also called as friends, mounting. దాన్నే మనం మౌంటింగ్ కలిగింది. సో this folder we can also called as ఏమని పిలుస్తాం దీన్ని మనం? we can also call as, చెప్పండి. Mount point, right? Or you can say mount folder, ఏదైనా సరే. మనం ఈ ఫోల్డర్ ద్వారా ఏం చేస్తాం? విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫోల్డర్, we can able to write the data into EFS volume. Writing the data, that means what? Reading the data. Reading అంటే ఏంటి? చూసుకోవడం. Reading the data from
EFS వాల్యూమ్, ఎస్. తర్వాత ఏం డిఫరెన్స్? మోడిఫై అండ్ డిలీట్ ద డేటా. మోడిఫై ద డేటా. మీకు ఇది పంపిస్తానులే, నేను స్టెప్స్ కూడా ఇప్పుడు ఎలాగ ఇవన్నీ కూడా రాస్తాయి. మోడిఫై ద డేటా ఇన్సైడ్ EFS వాల్యూమ్, ఎస్. తర్వాత ఏంటి ఫ్రెండ్స్? డిలీట్ ఏమన్నా కాదు, ఎస్. డిలీట్ డేటా. వాల్యూమ్ నుంచి ఏదైనా చేయొచ్చు, బట్ ఫోల్డర్ ఉండాలి. దీన్నే మనం మౌంటింగ్ అని పిలుస్తాం, రైట్? దాన్నే మనం మౌంట్ ఫోల్డర్ అని పిలుస్తాం. మౌంటింగ్ లేకపోతే నోబడీ కెన్ యాక్సెస్. బట్ ఎనీవే, మౌంటింగ్ ఎలా చేయాలి, ఏంటి, అసలు ఆ వాల్యూమ్ ఎలా క్రియేషన్ చేయాలనేది స్టెప్స్ మీకు ఇంకా చెప్పాలి. కన్ఫ్యూజ్ అవ్వదు, కంగారు పడదు. స్టెప్స్ ఉంది, బట్ ప్రొసీజర్ అంతా నేను చక్కగా వివరిస్తాను. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎవరు అడిగినా సరే EFS వాల్యూమ్ అనేది AWS లో ఉంది. మౌంటింగ్ పాయింట్ ఎక్కడుంది? AWS లోనే. ఎస్ ఫ్రెండ్స్, AWS లోనే వాల్యూమ్ ఉంది, అంతే. ఏది వాల్యూమ్? EFS వాల్యూమ్, రైట్. ఓకే, EFS వాల్యూమ్ ని మనం ఇక్కడ తయారు చేస్తాం. అంటే ఎట్లా? స్టెప్ ఏంది సార్? ఏం లేదు, AWS లోకి వెళ్ళి EFS వాల్యూమ్ తయారు చేస్తాం, రైట్. మళ్ళీ అదే AWS లోకి వెళ్ళి డైరెక్ట్ గా అదే AWS లోకి వెళ్ళి ఒక సర్వర్ ని తయారు చేస్తాం. ఏంటది? సర్వర్. ఒక సర్వర్ తయారు, ఇది సర్వర్. ఈ సర్వర్ లోకి మనం లాగిన్ అవుతాం డైరెక్ట్ గా. సర్వర్ లోకి లాగిన్ అవ్వాలి. ఏ సర్వర్ ఇది? లైనెక్స్ సర్వర్. సర్వర్ లోకి లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత ఒక ఫోల్డర్ తయారు చేస్తాం. ఎక్కడ? లైనెక్స్ సర్వర్, రైట్. సో ఆ ఫోల్డర్ తయారు చేసిన తర్వాత ఆ ఫోల్డర్ కి ఇక్కడున్న AWS లో ఉన్న EFS వాల్యూమ్ కి లింక్అప్ చేస్తాం. లింక్అప్, దాన్నే మనం మౌంటింగ్ అని పిలుస్తాం. ఆ లింక్అప్ ఎట్లా చేయాలా? ఏం లేదు, వాడేం చేశాడంటే EFS వాల్యూమ్ తయారు చేసిన వెంటనే దానికి లింక్ అనేది కూడా జనరేట్ చేశాడు. బాబు, యూజ్ దిస్ లింక్, మౌంట్ ఇట్ అన్నాడు. ఓకే, మౌంట్ పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నావు కదా, అటాచ్ చేయాలనుకుంటున్నావు కదా, కాబట్టి మౌంట్ పాయింట్ లింక్ ఇదే తీసుకో, ఇది కాపీ చేసుకొని నీ సర్వర్లోకి తీసుకెళ్ళి అక్కడ మౌంటింగ్ చేసి పడేసే అన్నాడు. ఓకే, లింక్ వాడిస్తాడు. దే విల్ ప్రొవైడ్ ద లింక్. వాడు లింక్ ఇస్తాడు, EFS వాల్యూమ్ కి లింక్ వాడే ఇస్తాడు. వాడిచ్చిన లింక్ సహాయంతో ఈ ఫోల్డర్ ని అటాచ్ చేసేస్తాం వాడికి. బట్ ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరగాలి? సర్వర్ లో, లైనెక్స్ సర్వర్ లో జరగాలి. ఆ వాల్యూమ్ ఎక్కడ క్రియేషన్ అవ్వాలి? AWS లో క్రియేట్ అవ్వాలి. ఇక్కడ ఇది లైనెక్స్ సర్వర్ లో ఇదంతా ప్రాసెస్ జరగాలి. మరి ఇంకొక లైనెక్స్ సర్వర్ లో మరొక వ్యక్తి ఉంటాడు, అతను కూడా మళ్ళీ ఏం చేస్తాడు? ఇదే లింక్ తీసుకొని ఇంకొక ఫోల్డర్ కి మౌంట్ చేసుకుంటాడు తను. అప్పుడు ఏం చేస్తాడు? ఈ ఫోల్డర్ ద్వారా అతను చెక్ చేసుకుంటాడు ఈ డేటాని. బట్ లింక్ ఈస్ సేమ్ లింక్. ఓకే, అట్ ద సేమ్ టైం ఇంకొక చిన్న ఇదేంటంటే ఇక్కడ ఈ EFS వాల్యూమ్ కి ఒక సెక్యూరిటీ గ్రూప్ కూడా ఉంటుంది బాస్. EFS వాల్యూమ్ కంటైన్స్ అ సెక్యూరిటీ గ్రూప్ బై డిఫాల్ట్ గా. whenever we create a EFS volume, that EFS volume will get the security group automatically. గా EFS security group ఇక్కడ ఉంటుంది, వాల్యూమ్ గ్రూప్. ఇదే EFS security group ని డైరెక్ట్ గా వాల్యూమ్ తీసుకొచ్చి ఈ సర్వర్ కి అటాచ్ చేసేసాయి. ఇదే సెక్యూరిటీ గ్రూప్, సేమ్ సెక్యూరిటీ గ్రూప్. ఇది అయిపోయింది, అంతే సింపుల్. ఇక్కడ ఇదే EFS వాల్యూమ్ కున్న సెక్యూరిటీ గ్రూప్ ని ఈ సర్వర్ కి అటాచ్ చేయి, సార్. అటాచ్ చేయడానికి EFS వాల్యూమ్ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుందా? సెక్యూరిటీ గ్రూప్ లో అవును కనిపిస్తుంది. మనం సర్వర్ తయారు చేసేటప్పుడే ప్లీజ్ సెలెక్ట్ యువర్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ అని వస్తుంది కదా, అప్పుడు EFS కి వాల్యూమ్ కి ఏదైతే సెక్యూరిటీ గ్రూప్ ఉందో అదే ఇక్కడ యాడ్ చేసి పడేసాయి, డైరెక్ట్ అటాక్. ఇక్కడ కూడా అదే చేసాయి, నీకు తెలుసు కదా ఆల్రెడీ. అంటే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి సార్ అంటే, ఫస్ట్ స్టెప్ అనేది EFS వాల్యూమ్ తయారు చేయాలా, అంతే. జస్ట్ 2 స్టెప్స్ లో EFS వాల్యూమ్ నువ్వు తయారు చేసి పక్కన పెట్టి, 2 స్టెప్లు. ఒకటి EFS వాల్యూమ్ కి పేరు ఇవ్వాలి, ఆ తర్వాత నెక్స్ట్ EFS వాల్యూమ్ కి పేరు ఇచ్చిన తర్వాత అక్కడ అది VPC అడుగుతుంది, VPC ఆల్రెడీ బై డిఫాల్ట్ ఉంటుంది. నెక్స్ట్ క్లిక్, అంతే. రెండే 2 స్టెప్లు ఉంటాయి. 2 స్టెప్లు క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటికల్లీ EFS వాల్యూమ్ విల్ బి క్రియేటెడ్ ఇన్సైడ్ యువర్ AWS క్లౌడ్.
ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లో ఈఎఫ్ఎస్ వాల్యూమ్ తయారైన తరువాత ఆ తయారయ్యేటప్పుడే సెక్యూరిటీ గ్రూప్ వచ్చేస్తుంది ఎవరికి ఈఎఫ్ఎస్ వాల్యూమ్ కి. ఎస్, ఇది ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక ఎవరైనా సరే అంటే లింక్ జనరేట్ అవుతుంది, సెక్యూరిటీ గ్రూప్ కూడా వచ్చేస్తుంది. లింక్ విల్ బి జనరేటెడ్ ఆటోమేటికలీ అండ్ సెక్యూరిటీ గ్రూప్ ఆల్సో విల్ బి అటాచ్డ్ ఆటోమేటికలీ. ఓకే, బట్ ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఏ సర్వర్ కి అయితే ఉందో ఆ సర్వర్ కి అటాచ్ చేసి పడేస్తాం. ఈ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ ను ఉపయోగించి మౌంట్ చేసేస్తాం, అయిపోయింది. ఎస్, ద కనెక్షన్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ దిస్ వాల్యూమ్ అండ్ సర్వర్. సర్వర్ కి, వాల్యూమ్ కి, ఫోల్డర్ కి మొత్తానికి కనెక్షన్ ఏర్పడింది. ఎస్, డాట్ ఆథరైజేషన్ అనమాట. సెక్యూరిటీ గ్రూప్ అనేది ఏంటి? ఇట్ ప్రొవైడ్ అ సెక్యూరిటీ. మనం యాక్సెస్ చేసుకోవాలా లేదా సెక్యూరిటీ ఇస్తాం కదా, అది ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ లో. కాబట్టి ఈ ఎఫ్ఎస్ వాల్యూమ్ ని మనం యాక్సెస్ చేసుకోవాలా లేదా మనం ఇక్కడ లింక్ ప్రొవైడ్ సెక్యూరిటీ గ్రూప్ ఆ సెక్యూరిటీ గ్రూప్ సమానం, అప్పుడు మాత్రమే అది. లేకపోతే ఏమైంది? ఎర్రర్. ఎందుకు ఎర్రర్? ఎందుకంటే ఏ యు ఆర్ నాట్ ఏ ఆథరైజ్డ్ పర్సన్ అని చెప్పేసి వెంటనే. మనం ఆల్రెడీ చూసాం సెక్యూరిటీ గ్రూప్ లో ఖచ్చితంగా పోర్ట్ నెంబర్ అవన్నీ కరెక్ట్ గా ఎస్ అవన్నీ ఉండాలి తప్పకుండా. సరే సార్, అవన్నీ సరే చూద్దాం, మనం వన్ బై వన్ మొత్తం చూద్దాం. అయితే ఇప్పుడు ఫస్ట్ ఎస్ బాస్ నువ్వే చేయాలా? ఏం లేదు ఇప్పుడు వరకు మీకు అర్థమైంది. అయితే చిన్న విషయం మళ్ళీ మర్చిపోండి, మర్చిపోకూడదు దయచేసి. ఆ విషయం ఏంటంటే చెప్పాను నేను ఆల్రెడీ, వేరే ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నాడు ఇక్కడ, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నాడు ఇక్కడ. ఇది ఈఎఫ్ఎస్ వాల్యూమ్. ఎస్, సో ఇది మన లైనక్స్ సర్వర్. ఈ లైనక్స్ సర్వర్ ఈఎఫ్ఎస్ వాల్యూమ్, రైట్. ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంది, ఒక ఫోల్డర్, ఇది ఫోల్డర్. ఎస్, ఈ ఫోల్డర్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా ఆ ఫోల్డర్ దీనికి అటాచ్ అయ్యిందని చెప్పాను. రైట్ రైట్, బాగుంది. లైనక్స్ సర్వర్ లో ఈ ఫోల్డర్ ద్వారానే ఈ ఈఎఫ్ఎస్ వాల్యూమ్ లో ఉన్న డేటా ఏదైనా మనం చూడగలం. త్రూ దిస్ ఫోల్డర్ ఉంది. ఓకే, త్రూ దిస్ ఫోల్డర్ అని చెప్పాను. రైట్, బాగుంది. అయితే ఇక్కడ బాస్ ఈ మధ్యలో ఇదంతా ట్రావెలింగ్ జరగాల, సెక్యూర్ గా ట్రావెలింగ్ జరగాలి. డేటాని స్టోర్ చేసేది సెక్యూర్ గా ఉండాలి, డేటాని మళ్ళీ రీడ్ చేసేదానికి సెక్యూరిటీ ఉండాలి, డేటాని మోడిఫై అంటే మొత్తం మీద ఒక వ్యక్తి కావాలి మనకి. వాడెవడు? మొత్తం ట్రావెలింగ్ చేస్తుంటాడు, ట్రావెలర్. మనం చాలా మంది ట్రావెలర్స్ ని చూసాం. హెచ్టిటిపి, అవునా? ఆ తర్వాత ఏంటి? ఎస్ఎస్ఎస్, ఇవన్నీ ట్రావెలర్స్, వీళ్ళందరినీ చూసాం. వాళ్ళు డిఫరెంట్ పోర్ట్ నెంబర్స్ కింద పనిచేస్తుంటారు. అట్లాగే ఇక్కడ కూడా ఎస్ బాస్, ఇదిగో ఒక ట్రావెలర్ ఉన్నాడు, అతని పేరేంటి? ఎన్ఎఫ్ఎస్. మొత్తం టోటల్ గా హోల్ అండ్ సోల్ వర్క్ మొత్తం ఇతని మీద నడుస్తుంది. ఎన్ఎఫ్ఎస్ అంటే టోటల్ గా ఎన్ఎఫ్ఎస్ అంటే ఏం సార్ అంటే, ఎన్ఎఫ్ఎస్ లేకపోతే ఇక్కడి నుంచి నీ లోకల్ లైనక్స్ మిషన్ నుంచి డైరెక్ట్ గా ఎక్కడుంది అది ఈబిఎస్ వాల్యూమ్, ఏడబ్ల్యూఎస్ లో ఉన్న ఏడబ్ల్యూఎస్ లో ఉన్న ఈఎఫ్ఎస్ వాల్యూమ్ లో ఉన్న ఈ డేటాని నువ్వు టచ్ చేయలేవు. ఫోల్డర్ ఉందిగా, ఫోల్డర్ ఉన్న టచ్ చేయలేవు. ఎస్, ఇట్ రిక్వైర్స్ ఎన్ఎఫ్ఎస్, నెట్వర్క్ సిస్టమ్. వాట్ ఈస్ దిస్? నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అంటే ఏం సార్ అసలు అది? అసలు అదేంటది? ఎస్, ఎన్ఎఫ్ఎస్ కావాలి. ఎన్ఎఫ్ఎస్ లేకపోతే అవుతాయి. అంటే ఇంటర్నల్ గా ఎలా జరుగుతుంది మెకానిజం అన్నప్పుడు మీరు ఇది చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, యు ఆర్ క్రియేటింగ్ ఏ వాల్యూమ్, గుడ్, ఎక్సలెంట్. You are creating a folder, excellent. You are attaching this folder to the EBFS volume. Okay, you can able to access this data. Okay, బాగుంది. But what is the internal mechanism అంటాడు వాడు. ఇంటర్నల్ మెకానిజం అన్నప్పుడు అప్పుడు మీరు ఎన్ఎఫ్ఎస్ గురించి చెప్పాలి. ఎన్ఎఫ్ఎస్ అంటే ఏం బాగుంటే నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. సో నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అనేది ఏంటి సార్? ఇట్ ఈస్ ఏ ప్రోటోకాల్. ఎస్, ఇట్ ఈస్ ఏ protocol. Yes. It is a protocol. Yes. It is, sir, it is allowing you to access this data inside a EFS volume in a secured manner. A secured manner. That means what? It allows you, in points, it allows you to access the data. To access the data. Yes. Inside a
EFS volume from your mission. Mission అంటే ఏంటి సార్? సర్వర్. From your mission. Yes, from your mission. ఇది యాక్చువల్. ఓకే, అంటే ఇట్ హెల్ప్స్ యూ, సింపుల్ గా చెప్పాలంటే ఇట్ హెల్ప్స్ యూ to store the data inside EFS. అంటే డేటాని స్టోర్ చేసుకోవడం హెల్ప్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ డేటాని అప్డేట్ చేయటం కోసం, అప్డేట్ ద డేటా. ఇక స్టోరు, అప్డేట్, తర్వాత ఏంటి సార్? రీడ్ ద డేటా, తర్వాత ఏంటి సార్? డిలీట్ ద డేటా. ఇవన్నీ కూడా సెక్యూర్డ్ మ్యాప్. ఎవరు చేస్తారు? ఈ ప్రోటోకాల్. దీని పని అదే. దీని పని అదే. దట్ మీన్స్ వాట్? NFS allows to user to access the data over the network. ఇది కూడా రాయండి సార్, ఏం లేదు. NFS ఇది మొత్తం మీకు షేర్ చేస్తారు కంటెంట్. NFS allows users to access the data inside EFS volume over the network. మనం అంటామే అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడేటప్పుడు, అరే నెట్వర్క్ లేదురా, నెట్వర్క్ దగ్గరికి రారా అంటాం. అంటే నెట్వర్క్ లేనప్పుడు చేయలేం, నెట్వర్క్ ఉంటేనే అట్లా. అలాగా ఇది కూడా అంతే, సింపుల్ గా. అర్థమైందా? సో ఇక్కడ మల్టిపుల్ యూజర్స్ అంటే ఇట్ అలౌస్ multiple users to access the data, multiple users రాసుకోండి. multiple users to access the data inside EFS volume over the network. ఓకే, నో ప్రాబ్లం. ఇట్లా మనం ఇవన్నీ చేయాలి. ఓకే, సో ఇది స్టోరీ. సో ఇప్పుడు అసలు ఏం సార్ మేము అలా చేయాలా? స్టెప్స్ టు క్రియేట్ EFS volume ఇన్సైడ్ AWS క్లౌడ్. మనం AWS క్లౌడ్ లో EFS ని ఎలా తయారు చేయాలి, EFS వాల్యూమ్ ఎలా తయారు చేయాలి? ఓకే, గుడ్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ సింపుల్. సో లాగిన్ AWS క్లౌడ్. సార్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, మీ వాయిస్ లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సార్. వినిపిస్తుంది లేదా? మీ వాయిస్ కట్ అవుతుంది సార్, ఒక్కోసారి డౌన్ అయిపోతుంది సరే, డౌన్ Slow అవుతుంది. అంటే లాస్ట్ 5 minutes నుంచి అవుతుంది సార్, ముందు కావాలేదు. ముందు బాగానే ఉందా? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు చెక్ చేయండి, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. అంటే ఇందాక కొంచెం క్లారిటీ మిస్ అయింది, అంటే అంతేనా? ఓకే, ఈజ్ ఇట్ గుడ్ నౌ? ఇప్పుడు బాగుందా? ఎస్ సార్. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టెప్ 1 లో అంటే దేనికోసం ఈ స్టెప్స్ అన్ని కూడా పైన రాసా, స్టెప్స్ టు క్రియేట్ EFS వాల్యూమ్ ఇన్సైడ్ AWS క్లౌడ్, అంతే, సింపుల్. ఓకే, రెండో స్టెప్ ఏంటి అంటే, స్టెప్ 2 లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలా? గో టు EFS. మనం EFS దగ్గరికి వెళ్ళాలి. అంటే సెర్చ్ బాక్స్ లో కొడితే చాలు EFS వచ్చేస్తుంది. సెర్చ్ బాక్స్ లో కొట్టేస్తే EFS వస్తుంది, రైట్? సో ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, స్టెప్ 3 లో మీరు ఏం కనిపిస్తారంటే, జస్ట్ క్లిక్ ఆన్ EFS. అయిన తర్వాత జస్ట్ గో టు EFS అండ్ ప్రొవైడ్ proper అంటే స్పెసిఫిక్ నేమ్ టు ద EFS వాల్యూమ్ అండ్ ప్రొవైడ్ స్పెసిఫిక్ నేమ్ టు ద EFS వాల్యూమ్. EFS వాల్యూమ్కి ఒక నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ABC బ్యాంక్ EFS వాల్యూమ్, ABC బ్యాంక్ EFS వాల్యూమ్ నెంబర్ 1 సంథింగ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అలాగే ఇవ్వాలి. స్టెప్ 4 లో మీకు ఏం కనిపిస్తుంది అంటే VPC కనిపిస్తుంది. VPC దీన్ని మీరు వదిలేసేయండి, నో ప్రాబ్లం. ఓకే, నో ఇష్యూ.
నో ఇష్యూ విపిసి కనిపిస్తే స్టెప్ 5 లో మీరు ఏం చేయాలంటే జస్ట్ క్లిక్ అంతే, జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ బటన్ అంతే, CLIC క్లియర్ ఆన్ క్రియేట్ బటన్. అంత అయిపోయింది సార్, అంత అయిపోయింది. 6వ స్టెప్ లో మీకు ఏం కనపడుతుంది అంటే ఏ న్యూ EFS వాల్యూమ్ will be created inside your AWS cloud. అయిపోయింది అంతే. EFS వాల్యూమ్ విల్ బి క్రియేటెడ్ ఇన్సైడ్ యువర్ AWS క్లౌడ్. AWS క్లౌడ్ లో EFS వాల్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది అంతే, సింపుల్ గా. ఇది మొత్తం కూడా EFS వాల్యూమ్ తయారు చేయడానికి. సార్ మీరు సెక్యూరిటీ గ్రూప్ అన్నారు, ఎస్ ద సెక్యూరిటీ గ్రూప్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికలీ. సార్ మౌంట్ పాయింట్ లింక్ అన్నారు, మౌంట్ పాయింట్ లింక్ ఆల్సో విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికలీ. సెక్యూరిటీ గ్రూప్ ని ఎలా చెక్ చేయాలా, మౌంట్ పాయింట్ లింక్ ఎలా చెక్ చేయాలా నేను చెప్తా, నో ప్రాబ్లం. సో ఇక్కడ మీరు ఏం రాసుకోవాలంటే సెక్యూరిటీ గ్రూప్, మరి దానికి సెక్యూరిటీ గ్రూప్ మనం అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. సెక్యూరిటీ గ్రూప్ విల్ బి క్రియేటెడ్ అండ్ అటాచ్డ్ automatically with this EFS volume by default. వాడు ఆ EFS వాల్యూమ్ తయారు చేసేటప్పుడే సెక్యూరిటీ గ్రూప్ ని అటాచ్ చేసిపోయాడు. ఓకే, బై డిఫాల్ట్ గా నేచర్ జరిగిపోతుంది, రైట్. ఓకే, లింక్ వస్తుంది సార్, లింక్ కూడా వస్తుంది, అది కూడా వస్తుంది. అదే ఇప్పుడు మనం ఇలా చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ లింక్ చెక్ చేయాలంటే ఎక్కడ సార్? ఏం లేదు, లింక్ చెక్ చేయాలంటే జస్ట్ గో టు EFS వాల్యూమ్కి వెళ్ళండి. ఓకే, జస్ట్ ఫర్ లింక్ EFS వాల్యూమ్కి వెళ్ళి ఇక్కడ మీరు చూస్తే DNS అంటారు. DNS దగ్గర లింక్ ఒకటి ఉంటుంది. DNS ఉంటుంది పైన ఆప్షన్, DNS దగ్గర లింక్ ఉంటుంది. ఆ లింక్ మౌంట్ అది అంటే మౌంట్ లింక్ అంటే ఏంటంటే మౌంట్ పాయింట్ ని ఏదైతే ఉందో అటాచింగ్ ఫోల్డర్ ని అటాచ్ చేయాలి కదా, ఆ ఫోల్డర్ ని అటాచ్ చేయడానికి సంబంధించిన లింక్ అనుకోండి. అంటే EFS కి సంబంధించిన లింక్ ఇది. ఈ లింక్ ఉపయోగించి మనం ఏ ఫోల్డర్ కి అయితే అటాచ్ చేసేసామో ఆ ఫోల్డర్ ద్వారాగా ఈ వాల్యూమ్ కి మనం కనెక్ట్ అవుతాం డైరెక్ట్. ఎందుకంటే ఆ వాల్యూమ్ మౌంట్ లింకే వాడాలి, వేరే వాల్యూమ్ మౌంట్ లింక్ వాడితే ఆ వాల్యూమ్ కి కనెక్ట్ అవుతాం. సో ఫర్ ఇక్కడ రాసుకోండి, జస్ట్ గో టు EFS వాల్యూమ్ అండ్ గెట్ an mount link అంతే, గెట్ an mount link అంతే. అక్కడ DNS ఉంటుంది, అక్కడ ఒక లింక్ ఉంటుంది, దాన్ని కాపీ చేసుకోవటం, రైట్. అంతే, ఇది ఇంతవరకు స్టోరీ. ఇక్కడ ఇది స్టెప్స్ టు క్రియేట్ EFS వాల్యూమ్ ఇన్సైడ్ AWS క్లౌడ్, రైట్. సో తర్వాత నెక్స్ట్ ఏంటి మనకంటే స్టెప్స్ టు మనం క్రియేట్ సర్వర్ తర్వాత అవన్నీ అవసరం లేదు. సో స్టెప్స్ క్రియేట్ సర్వర్ అవన్నీ అవసరం లేదు. అంటే స్టెప్స్ టు క్రియేట్ మౌంట్ పాయింట్ విత్ దిస్ EFS వాల్యూమ్. ఇది మన స్టోరీ. ఓకే, అసలు మనం మౌంట్ పాయింట్ తయారు చేయాలి, మౌంట్ పాయింట్ అటాచ్ చేయాలి. ఓకే, మౌంట్ పాయింట్ స్టెప్స్ టు అటాచ్ మౌంట్ పాయింట్ విత్ దిస్ EFS వాల్యూమ్, రైట్. సో దీనికోసం మనం ఏం చేయాలో ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే మనం సింపుల్ క్రియేట్ లైనెక్స్ సర్వర్, ఒక లైనెక్స్ సర్వర్ తయారు చేయండి. స్టెప్ 2లో మీకు అవసరమైతే ఒక యూజర్ని తయారు చేయండి, లేకపోతే నో ప్రాబ్లం. ఒక యూజర్ కావాలని తయారు చేయండి. క్రియేట్ ఏ పాస్వర్డ్ ఫర్ ద యూజర్, మొత్తం లాగిన్ యాక్సెస్ అంతా ఇచ్చేసేయండి. ఆ యూజర్ నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు దీన్ని EFS వాల్యూమ్, నో ప్రాబ్లం. అలాగా క్రియేట్ ఏ సర్వర్ అండ్ లాగిన్ సర్వర్, రైట్. సర్వర్ లోకి లాగిన్ అవుదాం. తర్వాత స్టెప్ 3 ఏంటంటే స్టెప్ 3లో క్రియేట్ ఏ మౌంట్ ఫోల్డర్. సో క్రియేట్ ఏ ఫోల్డర్, మౌంట్ పాయింట్ అంటే మీకు అర్థం, క్రియేట్ ఏ ఫోల్డర్.
That means what? Create a directory. Create a folder, or you can say directory. Okay, step 4 లో డైరెక్టరీ తయారు చేసిన తర్వాత okay, attach this folder to the EFS volume. That's it. ఈ ప్రాసెస్ నే this process is also called as mounting. అంతే, దీన్నే మనం మౌంటింగ్ అని పిలుస్తాం. అంతే సింపుల్ గా ఇదే మౌంటింగ్. దీన్నే అటాచింగ్ దిస్ ఫోల్డర్ టు ద EFS వాల్యూమ్ కాల్డ్ యాజ్ మౌంటింగ్. అంతే. సో అక్కడి నుంచి ఈ ఫోల్డర్ ని మనం మౌంట్ ఫోల్డర్ అని పిలుస్తాం. ఓకే, అదే దాన్నే మౌంట్ ఫోల్డర్, ఆర్ వీ కెన్ సే మౌంట్ పాయింట్. అంతే, సింపుల్ అయిపోయింది, మౌంట్ పాయింట్ అయిపోయింది. ఎలాగా అది? ఎస్, అక్కడ ఏదైతే లింక్ ఉందో మౌంట్ లింక్, ఎస్, దానిని ఉపయోగించి ఇక్కడ చేస్తాం. ఎస్ అంటే అప్పుడు ఏం చేయాలా? మౌంట్ లింక్ ఎస్ అండ్ యువర్ ఫోల్డర్. ఓకే, సో స్పెసిఫై యువర్ మౌంట్ లింక్. ఎక్కడ? EFS మౌంట్ లింక్ అండ్ యువర్ ఫోల్డర్. అంతే, సింపుల్. దెన్ యూ క్యాన్ మౌంట్ ఈజీలీ. అయిపోయింది. ఎలా చేయాలో అదంతా నేను రాస్తాను, మొత్తం నేను చూపిస్తాను, హ్యాండ్స్ ఆన్ చేపిస్తాను. నో ప్రాబ్లం. ఇదే అంతేనా? అంతే, అయిపోయింది, సింపుల్. క్లోజ్ అన్న. ఎస్ క్లోజ్ అయిపోయింది. ఎగ్జిట్ అంతే, అయిపోయింది. సో అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి డేటాని అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం ఏదైనా చేసుకోవచ్చు. ఇదే స్టెప్స్, ఇదంతా అయిపోయింది. ఇవే ఈ స్టెప్స్ మీరు ఫాలో అయితే ఇవి చెప్పగలిగితే చాలు EFS గురించి. ఏదైనా ఒక ఇంటర్వ్యూ జరుగుతుందంటే కొంచెంసేపే మాట్లాడతాడు అతను, అంతేగాని పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా మాట్లాడలేడు. అందుకోసం మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా, కంగారు పడకుండా ఇంకా 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 ఏదో నేర్చుకోవాలి, ఏదో ఉంది అని అనుకుంటే ఇంటర్వ్యూ కాదు కదా, సాఫ్ట్వేర్ గేట్ కూడా టచ్ చేయలేరు మీరు ఎవరు కూడా. అందుకోసం మనం నేర్చుకున్నది స్పష్టంగా అవతల వ్యక్తికి అర్థమయ్యేలాగా చెప్పడమే. దీని మీదే మీ ఫ్రెండ్కో ఇంకోళ్ళకో ఫోన్ చేస్తే సహా కొడతాడు. అది అట్లా అంటాడు, ఇది ఎట్లా అంటాడు, అట్లా చేసి ఇట్లా చేసి కన్ఫ్యూజ్ చేసి గందరగోళం చేసి ఈ క్లాసే వేస్ట్ అనిపిస్తాడు కాసేపట్లో. అప్పుడు ఏం జరిగిద్దంటే ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, ఇంకా నేర్చుకోవాలేమో, ఇంకా ఇంకా అనిగా ఇంటర్వ్యూ కంటే భయపడతా ఉంటాడు ఒక మనిషి. కాబట్టి సింపుల్, నాకు ఇది వచ్చు, నేను ప్రజెంటేషన్ చేయగలను, అంతే, నా ఎక్స్పీరియన్స్ ఇది, నేను ఫ్రెషర్ని, నా దగ్గర 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకో, మనసులో అనుకోని స్ట్రైట్ అవే అప్లై చేస్తూ ఉండు ఉద్యోగాలు, అంతే, వెళ్ళిపోవటమే. కాబట్టి లైవ్ సెషన్స్ అటెండ్ అవ్వలేకపోయినా కనీసం బద్ధకం లేకుండా క్లాస్ రికార్డింగ్స్ అన్న వినాలి. ఈ వినకుండా ఏం లేకుండా ఏదో ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఈ క్లాస్ అంతా వాడి చేత చెప్పించుకుంటే వాడికి లాభం కానీ నీకేం కాదు. చాలా మంది అట్లాంటి యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి స్టూడెంట్స్ లో. వాళ్ళు అలాంటి మనస్తత్వానికి అలవాటు పడి ఉంటారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన విధానం స్మూత్ గా పెరుగుతారు. హార్డ్ వర్క్ తెలియదు పాపం. కనీసం పెన్ను తీసుకొని నోట్స్ మీద రాసుకుందామని బాగా చెప్పింది కేకే గారు, ప్రింట్ తీసుకురాపో చదువుదాం, పక్కన పడేస్తే దేనికి పనికిరాదు. కాబట్టి నేను చెప్తున్నా మిత్రులారా, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి రావాలంటే ముందు నువ్వు బద్ధకం వీడాలి. ఫస్ట్ పాయింట్. ఈ బద్ధకం ఇప్పుడు వీడకపోయినా అక్కడికి వెళ్ళిన తర్వాతనే వీడాలి. ఇప్పుడు IT కంపెనీలోకి వెళ్ళిన తర్వాతే. అక్కడ ఎవరో ఏదో చేస్తారని మాత్రం అనుకోవద్దు దయచేసి అట్లా. కాబట్టి ఈ స్టెప్స్ అన్ని రాసుకోవాలా మీరే. ఈ ప్రింట్ తీసుకొని లోపల పక్కన పడేస్తే వేస్టే, ప్రింట్ అవసరం లే. రాసి మైండ్ లోకి ఎక్కాల. టైం ఖాళీగా ఉందంటే మళ్ళీ ఒకసారి చదువు, మళ్ళీ హ్యాండ్స్ ఆన్ చేయి. EFS S3 తర్వాత EBS, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు. ఎక్కడ? AWS లో. తర్వాత IAM, పవర్ఫుల్, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ IAM. S3 IAM, VPC చాలు. SES సింపుల్ ఈమెయిల్ నోటిఫికేషన్ సర్వీస్. SQS అనేది ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్వీస్. తర్వాత Route 53, RDS. అంటే అద్భుతమైన విషయాలన్నీ మీతో డిస్కషన్ చేస్తా. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు నేర్చుకున్న కంటెంట్ కి మీరు పూర్తి స్థాయిలో ఎదగొచ్చు. భయపడొద్దు దయచేసి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, నిరాశకి నిస్పృహకి లోన్ అవ్వద్దు దయచేసి. చాలా మంది అలా ఉంటే ఈ రోజే వదిలేసి నిరాశ చెందొద్దు. దీంతోనే సరిపోతుంది, నేను ఈజీగా జాబ్ కొట్టా అనుకోవాలా. అంతేగాని ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదేదో అంటారు, కరెక్టే, కానీ ఇది సరిపోద్ది నాకు తెలిసి.
రౌట్ 53 ఒకటి ఉంది, ఆర్డిఎస్ ఉంది, విపరీతమైన స్టఫ్ ఉన్న సబ్జెక్ట్ అంతా మనం ఇస్తాం కాబట్టి స్టెప్స్ పరంగా కూడా రాస్తాం కాబట్టి నో ప్రాబ్లం. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. బట్ ఎనీవే